మెగా జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిట్యాల మండలంలోని మామిడికుంట చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు మెగా జాబ్ మేళా గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 26న జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో టాస్క్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 10,000 మంది నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం జరుగుతుందని అన్నారు. సంబంధించినటువంటి మీ యొక్క అర్హతలను బట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 26వ తారీఖు నాడు పుష్ప గ్రాండ్ అనే ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి యందు వీళ్ళకి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళ అర్హతలను బట్టి అక్కడికి వచ్చే కంపెనీలు నౌకర్లు అంటే ఉద్యోగాలు ఇస్తారు. ఆ ఉద్యోగాలు ఎక్కడైనా ఇవ్వచ్చు, భూపాలపల్లి ఇవ్వచ్చు, మన వరంగల్ ఇవ్వచ్చు, హన్మకొండలు ఇవ్వచ్చు, చుట్టుపక్కల ఎక్కడైనా వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన కంపెనీల దగ్గర ఇచ్చేస్తారు. 10వ తరగతి అయినా పర్లేదు, వాళ్ళ అర్హతను బట్టి ఇస్తారు. 7వ తరగతి ఉండి డ్రైవింగ్ వచ్చినా కూడా పోవచ్చు. డ్రైవింగ్ ఉంది, ఆయన చదువు 7వ తరగతి చదువుకున్నాను. ఇక్కడ వరకైనా ఒక 45 సంవత్సరాలు, ఇది 35 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలకి అయితే పిలవలేదు. మన గవర్నమెంట్, మన ప్రభుత్వం మన ఒక్క జిల్లాలోనే కాదు అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన పట్టణాల యందు నిర్వహించడం జరుగుతుంది. అవే కంపెనీలు వాళ్ళ అర్హతలను బట్టి తీసుకుంటారు. కంపెనీలను గవర్నమెంట్ పిలిపించి ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు లాస్ట్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఇది ఇవాటి నుంచి అయినా 15వ తారీఖు వరకు అప్లై చేసుకోవాలి. ఒకవేళ అస్సలు వీలు పడలే అనుకో, లాస్ట్ రోజు అక్కడ పోయి పొద్దున పోయి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం చేసి ఉంటే ఏమైందంటే ఆల్రెడీ ఆ లింకులో చేసినవి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. కాబట్టి మీరు ఈ లోపు చేసుకుంటే బెటర్. ఇది ఎక్కడ మరి? ఇది మన భూపాలపల్లి పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్ యందు నిర్వహించడం జరుగుతుంది. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్ పట్టుకొని పోయి ఆ రోజు అటెండ్ అయ్యి మీ యొక్క ఇంటర్వ్యూ నిర్వహించి మీ యొక్క అర్హతలను బట్టి ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది. ఇది ఎవరు నిర్ణయిస్తారు సార్? ఇది ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, అంటే ఏ జిల్లాలో ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.